హలో గాయ్స్! వెల్కమ్ టు ఎస్‌కేఎస్ వ్లాగ్స్ తెలుగు. ముందుగా అందరికీ హ్యాపీ దీపావళి మామ. దీపావళి పండగ గాబట్టి ఈరోజు ఏమేం జేసినానో మీ ముందుకైతే తీసుకొచ్చేస్తా. పండగ గదా అని ఫ్రెష్‌గా స్నానం జేసి, వైట్ షర్ట్ ఏసుకొని, ఇయర్‌ఫోన్స్ పెట్టుకొని బయటకొచ్చిన. ఆ తెల్లంగిలో మా అమ్మ జూసి, "బాగున్నావురా, కానీ అంగీకేమన్నా అంటిందనుకో అంగి చినిగిపోయేదాకా కొడతా" అని మంచిగా జెప్పింది మామ. ఆ! ఎందుకంటే వైట్ షర్టు ఏమన్నా అంటితే పోదు. మనం ఎట్లా తిరుగుతామో అందరికీ తెలుసు. అందుకే మా అమ్మ అంత జాగ్రత్తగా చెప్పింది. సరే అని అలానే కొద్దిసేపు బయట తిరిగేసిన. తిరిగేసినాక మా ఫ్రెండ్ గాడు ఫోన్ చేసిండు. "ఏడికి పోదాంరా" అంటే, "ఏ పండుగుంది గదా! బట్టలు ఐరన్ చేపించుకొత్తామని" వాని ఎంబడి పోయినాం ఐరన్ షాప్‌కి. ఆడ కొద్దిసేపు అని చెప్పి చాలా సేపు నిలబడిపిచ్చిండు. ఈ గ్యాప్‌లో మా బమ్మర్ది నేను వీడియో తీస్తున్నా అని బండినే గాదు అద్దంని గూడా బాగా తుడిచిండు. ఆ తర్వాత ఆకలైతుంది ఇంటికి పోయి ఏమన్నా తిందామని తినే టైంకి పోతే ఇంట్లో ఏం లేదు మామ. ఎందుకంటే పండగ పొద్దుమికే పూరీలు చేస్తా అని మా అమ్మ చెప్పింది. మీరు ఇప్పుడు అంటే చెప్తున్నారు, ఇప్పుడు ముందే చెప్పాలి కదా! సరే ఎలాగో ఏం లేదు గదా! మ్యాగీ ట్రై చేద్దామని మనకు రాకపోయినా ఫస్ట్ టైమ్ మ్యాగీ ట్రై చేశా. ఏదో యూట్యూబ్‌లో అప్పుడప్పుడు చూసిన షార్ట్‌ల వల్ల నీళ్లు తీసుకొని మరగబెట్టి అందులో ఆ నూడిల్స్ ఏసిన. ఆ నూడిల్స్ కాలుతున్నంత సేపు ఆ వానపాములాగానే కనిపించినాయి. నీడిల్స్ నీడిల్సా? అదేరా సన్నగా చుట్లు చుట్లు పాములోనే. తినేటప్పుడు ఎలా తినాలో అనుకున్నా. ఆ తర్వాత కంప్లీట్ అయ్యేసరికి ఈ రకంగా అయ్యింది మన మ్యాగీ. చూద్దాం ఇగ టేస్ట్ చేద్దామని టేస్ట్ చేసేసిన. ఎలా ఉందంటే చెప్పలేదమ్మా. నేనే గాదు చేసినా నేనే తినలేకపోతున్నా. ఇంకా వేరే వాళ్ళు ఎలా తింటారని దాన్ని అక్కడనే పడేసి చాయ్ పెట్టినా. ఎందుకంటే ఉప్పులో కొంచెం అలవా తగ్గినట్టుందే. అందుకే. ఆ చాయ్ పెట్టుకున్నా. ఆ చాయ్ తాగినంక కొద్దిసేపు బయటికి పోయినా. బయటికి పోయి అల్లంతోని చిచ్చుబుడ్డి అవన్నీ కాల్చిన. తర్వాత ఇంటికొచ్చేసినాం. లక్ష్మీ పూజలు చేస్తాం కదా మమ్మ. సో, ఇగ మా ఇంట్లో లక్ష్మీ పూజలు చేస్తుంది మా అమ్మ. ఆ దీపాలు పెట్టి గుమ్మడికాయ కొట్టింది. ప్రతిసారి లక్ష్మీ పూజ నేను చేయడమే గానీ, లక్ష్మీదేవి నా జీవితంలోకి మాత్రం వచ్చేటట్టు లేదు మామ. ఎందుకంటే నేను దరిద్ర దేవత చాలా క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి. వాడు దరిద్ర దేవత మంచి స్నేహితులు. అతనిని బాగుపరచుట బహుదుర్లభము. సో, మీకు కూడా హ్యాపీ దీపావళి. మీకు, మీ కుటుంబ సభ్యులకు అందరికీ మీరు దీపావళి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్‌లలో చెప్పండి. జర మన ఛానెల్‌కు సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి.